బలహీనతలో ఉన్నప్పుడు మనిషి నిరాశకు గురవ్వడం సహజం. అయితే ఆధ్యాత్మిక కోణంలో చూసినప్పుడు మన బలహీనత దేవుని శక్తిని ప్రదర్శించడానికి ఒక వేదికగా మారుతుంది. బైబిల్ మరియు ఇతర ఆధ్యాత్మిక గ్రంథాల ఆధారంగా దేవుడు మనకిచ్చే ధైర్యం ఇక్కడ ఉంది. 1. నీ బలహీనతే నా శక్తికి మూలం. దేవుడు మనకిచ్చే అతిపెద్ద భరోసా ఏమిటంటే, మనం అశక్తులమైనప్పుడే ఆయన శక్తి మనలో పరిపూర్ణమవుతుంది. నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమవుచున్నది. మనం నేను చేయలేను అని ఒప్పుకున్నప్పుడు దేవుడు తన కార్యాలను మన ద్వారా మొదలుపెడతాడు. 2. ఆయన ఇచ్చే నూతన బలం. అలసిపోయిన వారికి, సొమ్మసిల్లిన వారికి ఆయన బలాన్ని ప్రసాదిస్తాడు. గాలిలో ఎగిరే పక్షిరాజు వలె మనం అలసిపోకుండా ఎగిరే శక్తిని ఆయనిస్తాడు. నిరీక్షణ. దేవుని మీద భారం వేసి ఎదురుచూసేవారు నూతన బలం పొందుతారు. స్థిరత్వం. కష్టకాలంలో మనం పడిపోకుండా ఆయన తన కుడిచేత్తో మనల్ని పట్టుకుంటాడు. 3. భయం వద్దు, నేనున్నాను. మనం ఒంటరివారమని భావించినప్పుడు దేవుడిచ్చే మాట, భయపడకుము, నేను నీకు తోడయున్నాను. మన బలహీనత మనల్ని లోకాన్ని చూసి భయపడేలా చేస్తుంది, కాని దేవుని తోడు మనకు ధైర్యాన్నిస్తుంది. 4. కన్నీటిని తుడిచే ఆదరణ. బలహీనత వల్ల కలిగే బాధను దేవుడు అర్థం చేసుకుంటాడు. ఆయన కేవలం శక్తినిచ్చేవాడు మాత్రమే కాదు, ఒక తల్లివలే ఆదరించేవాడు కూడా. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి: మీ బలహీనత మిమ్మల్ని దేవునికి మరింత దగ్గర చేస్తుంది. శోధనలు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని శిల్పంగా మలచడానికి వస్తాయి. ప్రార్థన అనేది మీ బలహీనతను దేవుని బలంతో అనుసంధానించే వంతెన.